కావాలు ఈ టీలు అడుగుతారు. వింటర్లో ఎలా ఉపయోగపడతామని? వింటర్లో వచ్చి మనకు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, లంగ్ ఇష్యూస్ అయితే చాలా వరకు, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ విపరీతం అవుతాయి ఈ సీజన్. అవును, ఎందుకు అలాగా? ఈ సీజన్లో మనం ఏం చేస్తున్నాం, నీళ్లు తాగితేనే. వింటర్ విపరీతంగా వాయించి పడేస్తోంది, అందరికీ తెలుసు. చలి బాగా పెరిగిపోయింది. చలికాలంలో నిజానికి ఈ చలికాలంలో ఎస్పెషల్లీ వైరసెస్ అండ్ జలుబులు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. నాకు కూడా జలుబు చేసింది, అందరికీ అర్థమవుతుంది కదా. సో వింటర్ కేర్ గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులుగా అండ్ మంచి స్పీకర్గా సుపరిచితులు డాక్టర్ షగుఫ్తా ఇస్ బ్యాక్ విత్ అస్. చక్కటి చిన్న చిన్న చిట్కాలతో బాడీ కేర్ ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలని చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పడిసం పట్టినప్పుడు నాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఆవిరి పట్టు ఇవన్నీ చెప్తారు, నిజంగా వర్క్ అవుతాయండి అవన్నీ? డెఫినెట్గా వర్క్ అవుతాయి. బేసికల్ ఏంటంటే ఫ్లమ్ ఎక్కువ ఎందుకు ఫామ్ అవుతుందంటే, బికాజ్ కొన్ని ఈ సీజన్లో కొన్ని తినద్దు. కొంతమంది ఏంటంటే మిల్క్ అనేది కొంత ఎలర్జెటిక్ ఉంటుంది, ఆ మిల్క్ ఎక్కువ తీసుకున్నా, కర్డ్ ఎక్కువ తీసుకున్నా, సో ఇవన్నీ ఏమవుతాయంటే మనకి బాగా తెమడని ఫామ్ చేస్తాయి. ఎప్పుడు తెమడ ఉన్నప్పుడు మనం కొద్దిగా 3 to 4 days కొద్దిగా రెస్ట్ ఇచ్చి, స్టీమ్ పట్టి, కొద్దిగా అల్లం వాటర్, తులసి, పుదీనా, మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్నవి ఇవి. సో ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరీచుకొని తాగామనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఫ్లమ్ అంతా డైల్యూట్ అయిపోయి మనకి ఏదో ఒక ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అవును. సో ఫ్లమ్ ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే అవి తినాలి ఇవి తినాలనిపించేసి, సో మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా బాగా ఫ్లమ్ ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాం. కరెక్ట్. సో ఫ్రూట్స్ కానీ, మిల్క్ కానీ, కొద్దిగా చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయమంటాం. అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి? సిట్రస్ మాత్రం అవాయిడ్ చేయాలి? మ్యాక్సిమం నేను అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమంటాను. సో ఫ్లమ్ ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ అనేది జస్ట్ 1 to 2 days అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, కొద్దిగా మనం అల్లం కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి ఈ టైంలో. లైక్ అల్లం కానీ, తులసి కానీ, వాము కానీ, ధనియాలు కానీ. సో ఇవి బేసికలీ ఏమవుతాయి, మనం తీసుకున్న వెంటనే బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని తాగిన వెంటనే మనకు ఒక కైండ్ ఆఫ్ కంజెషన్ ఉంటుంది చూడండి, హెవీనెస్, అది బాగా కంట్రోల్లోకి వస్తుంది. సో అలా కంట్రోల్లోకి వచ్చిందో లేదో కొద్దిగా తగ్గిందన్న వెంటనే ఇమీడియట్గా ఏదో ఒకటి తినేస్తారు, మళ్ళీ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అసలు తగ్గట్లేదని చెప్పి యాంటీబయాటిక్స్లోకి వెళ్ళిపోతారు. సో నేనేమంటానంటే, ఫ్లమ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కొద్దిగా అల్లము, పసుపు, ఇవి బాగా అల్లం దంచి పసుపు వేసి స్టీమ్ పట్టండి. సో పసుపు మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే, నీళ్ళలో వేసుకొని స్టీమ్ పడితే ఫేస్కి ఆటోమేటిక్గా గ్లో వస్తుంది అండ్ ఆ కంజెషన్ చాలా వరకు ఫ్రీ అవుతుంది. సో ఇలా పసుపు, అల్లము, ఈ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి తీసుకున్న వెంటనే మనకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో అలా కాకుండా ఆ రోజు 1 to 3 days అలా 3 days కంటిన్యూ చేశారనుకోండి ఆ స్టీమ్, తర్వాత ఈ నెబులైజర్స్, ఈ మెడిసిన్స్ ఇవన్నీ లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు. వింటర్ టైంలో మనం ఒక్కసారిగా అంటే జుట్టు రాళ్ళని చూస్తాం, జుట్టు విపరీతంగా చాలామంది హెయిర్ లాస్ ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. ఎన్ని వెంట్రుకలు రోజులు రాలితే అది నార్మల్ అనుకోవచ్చు? బేసికలీ ఏమంటే అట్లీస్ట్ 50 నుంచి 60, 70 ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, మళ్ళీ రీగ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు వింటర్ సీజన్లోనూ మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే, మనం నీళ్ళు సరిగా తాగం. ప్రాపర్గా నీళ్ళు తాగితే గట్ క్లీన్గా ఉంటుంది. గట్ క్లీన్గా ఉంటే అస్సలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మనకి వింటర్ సీజన్లో మనం ఆల్మోస్ట్ 80 to 90% కేసెస్లో చూస్తే మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది, దాహం ఎక్కువ వేయదు, నీళ్ళు సరిగా తాగం, సాలిడ్స్ ఎక్కువ తీసుకుంటాం, గట్ ఫ్లష్ చేయదు. సో గట్ ఫ్లష్ చేయకపోతే ఏమవుతుంది, ఈ బాడీ అనేది రీహైడ్రేట్ అయిపోతుంది. స్పెషల్లీ స్కాల్ప్ ఎలా ఉంటుందంటే, చాలా వరకు డాండ్రఫ్ కేసెస్ ఎక్కువ, పొడిగా అయిపోవడం, హెయిర్ బాగా ఊడిపోవడము అనేది ఎక్కువ జరుగుతుంది. సో మనం వింటర్ సీజన్లో ప్రత్యేకంగా మనము రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి చాలా వరకు, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్, 2-3 లవంగాలు, కొన్ని పావు స్పూన్ మెంతులు, ఒక 200 ml వాటర్లో వేసి లైట్గా మరిగించి, ఆ మరిగించిన వాటర్ని తలంతా స్ప్రే చేసుకోండి. ఇంకొన్ని 100 ml స్ప్రే చేసుకుంటారు, ఇంకొక 150 ml ఉంచుకొని దాంట్లో కొద్ది షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. మీకు బేసికల్లీ ఏ సీజన్లో ఎలా ఉన్నా సరే, సీజన్ ఎంత మారినా హెయిర్ అనేది ఊడదు అండ్ స్కాల్ప్ చాలా హైడ్రేటెడ్గా మంచిగా ఉంటుంది. ఓకే. సో రోజ్మెరీ లీవ్స్, కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ లవంగాలు అండ్ మెంతులు ఏవైతే ఉన్నాయో అవి మనకి డాండ్రఫ్ రాకుండా, అంటే కొద్దిగా మందికి, చాలా మందికి స్కాల్ప్ ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో, సోరియాసిస్ వాళ్ళకి కానీ ఇలాంటి కైండ్ ఆఫ్. సో ఇవేం చేస్తాయంటే మనకి స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని అండ్ స్కాల్ప్లో ఏదైనా చెత్త చెదారం ఏదైనా మొత్తం క్లీన్గా ఫ్లష్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది, మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట ఇది అప్లై చేస్తే. చాలా పెద్ద సవాల్ ఒకటి వింటర్ టైంలో స్కిన్ కేర్ రొటీన్. బాగా కాళ్ళు పగిలిపోవడం, అలాగే మామూలుగా కూడా మనకి చిన్నగా ఏదో దోమ కుట్టి గీరుగుంటే కూడా తెల్లగా మార్క్స్ పడ్డాయంటే డ్రైగా ఉందనే కదా స్కిన్ అర్థం. సో అంత డ్రైగా ఉండే స్కిన్కి ఎలాంటి నూనె, ఎలాంటి మాయిశ్చరైజర్ పెట్టాలంటారు? నేనేమంటానంటే ఆయిల్స్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్స్ అండి. నేను కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, ఇవి స్నానానికి వెళ్ళే ముందు ఒక 1/2 an hour ముందు బాడీ మొత్తం అప్లై చేసేసి ఒక 1/2 an hour
మార్నింగ్ కొద్దిగా ఎండ కూర్చోగలిగితే, ఎండ దొరకదు, మార్నింగ్ ఉంటుంది కొద్దిగా ఎండ, ఆ ఎండకి లేదంటే అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఏదైనా ఫ్రూట్ లైక్ పపాయ ఫ్రూట్ కానీ రామ్ఫల్ కానీ, సో ఇలాంటి ఫ్రూట్స్ని బాగా స్మాష్ చేసేసి, ఆ స్మాష్ చేసిన దాంట్లో కొద్దిగా పాలు కానీ కర్డ్ కానీ కలిపి బాడీ అంతా పెట్టుకొని స్నానం చేయండి. చాలా వరకు డ్రైనెస్ ఉండదు. స్పెషల్లీ డ్రైనెస్ ఎందుకు అవుతుంది అంటే ఇంటర్నల్గా ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల, ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్లే డ్రైనెస్ వస్తుంది. అంటే మనకి వింటర్లో దాహం వేయదు కాబట్టి నీళ్ళు ఎక్కువ నీళ్ళు తాగం కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది, మాయిశ్చరైజర్స్ అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది. అదే నీళ్ళు తాగితే సమస్య ఉండదు మనకి. నీళ్ళు ప్రాపర్గా తాగి, ఫ్రూట్స్ ఈ సీజన్లో బాగా దొరికేవి సి విటమిన్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. లైక్ మనకి ఏంటంటే రామ్ఫల్, నేను పర్షమన్ ఫ్రూట్ అంటారు, అది చాలా మంచిది. అండ్ మనకి సో రిచ్ విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది. మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపేసుకొని స్కిన్ అంతా అప్లై చేస్తుంటాం. అది ఇంటర్నల్గా తీసుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. సో రామ్ఫల్ కానీ, మనకి రామ్ఫల్ దొరకపోతే జామకాయలు బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో మంచి జామకాయలు దొరుకుతాయి, ఎనీ సీజన్ దొరుకుతాయి. స్పెషల్ ఈ సీజన్లో జామకాయలు ఒకటి, ఆరెంజెస్ ఒకటి, గ్రేప్స్ ఒకటి, ప్యాషన్ ఫ్రూట్స్ ఒకటి, ఇవి కామన్గా దొరుకుతాయి. సో ఎందుకు ఈ సీజన్లో దేవుడిచ్చిన వరం సి విటమిన్స్ ఎక్కువ దొరుకుతాయంటే, సో ఈ సీజన్లో మనం బద్దకిచ్చేస్తాం, నీళ్ళు తాగము, మార్నింగ్ లేచి వర్కౌట్ చేయము, చలి ఎక్కువ ఉందని చెప్పేసి కంప్లీట్గా ఏ వర్కౌట్స్ చాలా వరకు బాగా కాన్షియస్ ఉండే వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే వర్కౌట్ చేస్తారు. చలి ఎక్కువ ఉందంటే రన్నింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళరు, వర్కౌట్ చేసేవాళ్ళు ఈవినింగ్ వెళ్దాంలే బద్దకిస్తారు. సో దీనివల్ల ఏమవుతుందండి, బాడీలో డైజెషన్ ప్రాపర్గా ఉండదు, నీళ్లు సరిగా తాగట్లేదు. వీటి వల్ల బాగా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, నోస్ బ్లాక్స్, నరాల తిమ్మిర్లు, ఈవెన్ దో వింటర్ సీజన్లో షుగర్ లెవెల్స్ కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, హై పెరిగిపోవడం డౌన్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ వింటర్ సీజన్. మనం ఏ సీజన్ అయినా సరే నీళ్లు తాగడం మాత్రం మరవకూడదు. నీళ్ళు ప్రాపర్గా తాగాలి. దొరికిన ఫ్రూట్స్ని మనం ఈ సీజన్లో మనకి బయట బాగా దొరుకుతున్నాయంటే ఈ సీజన్ ఫ్రూటే, అది తెప్పించుకొని హ్యాపీగా తినండి, లిమిట్గా తినండి. కానీ అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే, మామూలుగా మన బాడీ ఇమ్యూనిటీ లో అయినప్పుడే మనకు జలుబులు వస్తాయి. ఆ జలుబు వచ్చినప్పుడు మనం వైటమిన్ సి తీసుకోమని డాక్టర్లు చెప్తారు. వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ మాత్రం వద్దని, ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్తున్నారు మీరు. ఏమిటి డైకాటమీ ఏంటి? సో బేసికల్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కోల్డ్ వచ్చినప్పుడు తీసుకోవద్దు అంటున్నాను, కోల్డ్కి ముందే తీసుకుంటే అసలు కోల్డే వచ్చేది కాదు కదా. కరెక్ట్. కానీ కోల్డ్ వచ్చినప్పుడు కూడా ఎందుకు తీసుకోకూడదు? మన బాడీలో ఏం జరుగుతుంది? బేసికల్ ఏమవుతుందంటే, మనకి ఈ పులుపు పదార్థాలు ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆల్రెడీ తెమడ ఎక్కువ ఉంది కదా, ఆ పులుపు వెళ్తే ఆ తెమడిని బాగా ఇరిటేట్ చేసి ఇంకా ఎక్కువ ఫ్లమ్ ఫామ్ అవుతుంది, సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది మనకి. సో ఆ టైంలో మనం మ్యాక్సిమం పులుపు అవాయిడ్ చేయమంటాం. ఎప్పుడు కొద్దిగా మరీ ఎక్కువ పుల్లటి ఉండేటివి, సో స్వీట్ లెమన్స్ ఉంటాయి కదా మనం మామూలుగా ఆరెంజెస్, అవి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ద కండిషన్ ఆఫ్ ఫ్లమ్ ఎంత ఉంది, సో స్పెషల్లీ ఇది కూడా ఓన్లీ ఫ్లమ్, నార్మల్ కోల్డ్ ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ స్పెషల్లీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు ఫ్రాంటల్ సైనస్ అని, మ్యాగ్జిలరీ సైనస్ అని, ఎథిమాయిడల్ సైనస్ అని, స్పినాయిడల్ సైనస్ అని 4 టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి. లైక్ మనకి ఫ్రాంటల్ సైనస్ అనుకోండి జస్ట్ కోల్డ్తో వచ్చి పోతుంది, మ్యాగ్జిలరీ అనుకోండి ఇదంతా బ్లాక్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది. ఎథిమాయిడల్, స్పినాయిడల్ సైనస్ అంటే ఈ గొంతు దగ్గర అంతా ఆ సౌండ్, ఆ క్రష్ అనిపించడము, అంతా ఒక హెవీనెస్ అనిపిస్తుంది. సో 4 టైప్స్ ఆఫ్ సైనస్లో ఒక్కొక్క సైనస్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండి మనకి అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం పులుపు అవాయిడ్ చేయాల్సిందే. నార్మల్ కోల్డ్ ఇప్పుడు ఏ సైనస్ ప్రాబ్లం లేదు, ఏ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఏమీ లేవు, వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, అలాంటప్పుడు లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఎంటీ స్టమక్ తీసుకోవద్దు. బట్ నార్మల్ ఫుడ్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు. కానీ సైనస్ వాళ్ళకి ఎంటీ స్టమక్ తీసుకున్నా, సో ఫుడ్ తిన్న తర్వాత తీసుకున్నా సరే ఆ కంజెషన్ ఎక్కువ అయిపోతుంది మనకి. కానీ వాటర్ని ఎలా తీసుకుంటే బెస్ట్ అంటారు? మన ఈ సీజన్లో మామూలు నీళ్ళు చాలా మంది ఫ్రిడ్జ్లో ఇంకా నీళ్లు పెట్టుకుని తాగేవాడు కూడా నాకు తెలుసు, ఇంత చల్లగా ఉన్నా కూడా వెదర్. అసలు ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? ఫ్రిడ్జ్ నీళ్ళు అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఏ సీజన్ అయినా సరే ఒక క్లోజ్డ్ కంప్రెషన్లో ఉండేవి ఏవి తీసుకోవద్దండి. సో కంప్లీట్గా చల్లగాలికి అలా పెట్టి మనము, అలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి అందరికీ తెలుసు, కానీ తెలిసి కూడా పొరపాటు ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ కుండ నీళ్ళు తాగచ్చా? బెస్ట్ కుండ నీళ్ళు కానీ, రాగి బిందులు నీళ్ళు వేసుకొని తాగడం కానీ, ఇవన్నీ చాలా మంచివి. సో బేసికల్ ఏంటంటే నీళ్ళు కూడా మనము ఈ సీజన్లో పర్టికులర్గా మనకి అసలు కోల్డ్, కాఫ్ అసలు రాకుండా ఉండాలంటే 4 టైప్స్ ఆఫ్ వాటర్ డివైడ్ చేసుకోండి అంట నేను. మార్నింగ్ లేచిన వెంటనే, మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 1 అవర్ కొద్దిగా ఒక 1 లీటర్ అలా 4 లీటర్స్ తాగమంటాను. ఈచ్ లీటర్లో ఒక కీరా కట్ చేసుకొని 4-5 ముక్కలు, కొత్తిమీర పుదీనా వేసుకొని మార్నింగ్ అప్ టు 11 వరకు ఒక 1 లీటర్ వరకు ఫినిష్ చేసేసేయండి. మళ్ళీ ఒక 1 లీటర్ ఫిల్ చేసుకొని దాంట్లో యాపిల్ స్లైసెస్ వేయండి. యాపిల్ స్లైసెస్ వేసి చిన్న సినమన్ ముక్క ఉంటాయి కదా, దాల్చిన చెక్క ముక్కలు 4-5 వేసి యాపిల్ విత్ సినమన్ వాటర్ తాగండి. యాపిల్ విత్ సినమన్ వాటర్తో ఏమవుతుందంటే మనకి కోల్డ్ అవ్వదు, ఇన్ఫ్లమేషన్స్ అస్సలు రావు మనకి, అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాపిల్ విత్ సినమన్ వాటర్. ఇంకొక 1 లీటర్ వాటర్లో కొద్దిగా ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజెస్ తినే బదులు స్లైసెస్ చేసి నీళ్ళలో వేయండి. ఆ సోక్ చేసిన వాటర్ తాగండి.
ఇంకొక మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకొక 1 లీటర్ వాటర్లో చిన్న అల్లం ముక్క దంచేసేసుకొని అల్లము తులసి అదొక్కటే వాటర్ తాగండి. సో ఈవినింగ్ దాటిన తర్వాత మ్యాక్సిమం మనము కొద్దిగా ఘాటు పదార్థాలు అల్లము తులసి వాటర్ తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది అండ్ అసలు ఫ్లమ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఎప్పుడు మనం వాటర్ ప్లెయిన్ వాటర్ తాగాలంటే ఎవరికి ఇష్టం ఉండవు. ఇలా 4 లీటర్లు డివైడ్ చేసుకొని అలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి అనుకోండి, ఏ సీజన్తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్గా తాగుతారు. అది ఫిల్ చేసాము ఫినిష్ చేయాలన్న ఇది ఉంటుంది. మీరు చెప్తుంటేనే అసలు సగం జలుబు అని పోయి హాయిగా ఉన్నట్టుంది. ఒక ఫ్రూట్ని మనం సోక్ చేసుకొని వాటర్ తాగితే ఆ వాటర్ తాగాలన్న ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది. ఆ సోక్ చేసిన వాటర్ ఏదైతే ఉందో మనకి బాడీలో ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ కోల్డ్ కాఫ్లు రాకుండా కూడా మనం జాగ్రత్త కాపాడుతుంది డెఫినెట్గా. అది చాలామందికి ఈ వింటర్ సీజన్లో వెచ్చటి నీళ్ళు తాగాలని కూడా అనిపిస్తుంది, అంటే హాట్ వాటర్. అది అడ్వైస్ చేస్తారా మీరు అసలు? సో నేను త్రూఅవుట్ ద డే నేను హాట్ వాటర్ తాగొద్దంటాను. ఒకసారి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే వాటర్ తాగమంటాను. కానీ ఆల్మోస్ట్ నేను హాట్ వాటర్ తాగుతూ ఉంటే రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ వాళ్ళలో చాలా వరకు ఇమ్యూనిటీ చాలా వరకు తక్కువ చూస్తాను. ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది వాళ్ళలో. బేసికలీ హాట్ వాటర్ అనేది ఎప్పుడు మన బాడీ టెంపరేచర్కి ఎంత రిక్వైర్మెంట్ అంతే తాగాలి. కొంతమంది వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు, వేడి చేసుకుని అప్పటికప్పుడే టీ తాగినట్టు తాగుతుంటారు నీళ్ళని కూడా. అస్సలు ప్రిస్క్రైబుల్ కాదు. కావాలంటే 4 లీటర్స్ వాటర్ని వేడి చేసేసి మనం ఫిల్టర్ చేసేసుకొని అది ఒక రాగి బాటిల్లో కానీ ఎందులోనే పెట్టేసుకుని అలా తాగుతూ ఉండండి. కానీ వేడి చేసుకొని తాగుతూ మాత్రం మంచిది కాదు నేను యాక్చువల్లీ. అలాగే మనకి కావాలు ఈ టీలు అడుగుతారు చాలామంది, ఈ కుంకుమ వేసుకున్న ఇది అంటే వాటర్ కానీ లేకపోతే సినమన్ లవంగాలు ఇవన్నీ కలిపి బాయిల్ చేసిన వాటర్స్, ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వింటర్లో ఎలా అవి ఉపయోగపడతాయి మనకి? ఇదే ఇప్పుడు వింటర్లో వచ్చి మనకి ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. లంగ్ ఇష్యూస్ అయితే చాలా వరకు, లంగ్ ఇష్యూస్ పక్కన పెట్టిన బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ విపరీతం అవుతాయి ఈ సీజన్. అవును, ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ సీజన్లో డెఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ మనకి ఈ సీజన్లో మనం ఏం చేస్తున్నాం, నీళ్లు తాగితేనే మనం తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు తాగి డైల్యూట్ చేస్తేనే అది మంచి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. నీళ్ళే సరిగ్గా తాకపోతే అందులో కూడా మ్యాక్సిమం వింటర్ సీజన్లో క్రేవింగ్స్ ఎక్కువ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవి తినాలనే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. వద్దన్నా దాని వైపు వెళ్ళి తినేస్తాము, దానివల్ల సఫర్ అవుతాం. దానివల్ల కొంతమంది, ఆల్మోస్ట్ అందరూ అలా అని కాదు, కొంతమంది. సో ఆ బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండవు. సో అవగాహన లేకుండా బాడీని ఎలా పడితే బాగా రెగ్యులర్గా యాక్టివిటీ చేసి వింటర్కి వచ్చాక యాక్టివిటీ చేయకుండా ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే అన్ని ప్రాబ్లమ్స్ ఈ సీజన్లోనే వస్తాయి మనకి. సో స్పెషల్లీ మనకి ఫ్రూట్స్ ఏవైతే దొరుకుతున్నాయి సీజనల్ ఫ్రూట్స్, అది కూడా రామ్ఫల్ ఒకటి, ఆరెంజెస్ ఒకటి, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కూడా బాగా దొరుకుతాయి ఇప్పుడు, జామకాయలు బాగా దొరుకుతాయి, పపాయా ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. మీరు బాగా గమనిస్తే రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. రెడ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మన హిమోగ్లోబిన్ని బాగా పెంచి, ఐరన్ని పెంచి, B12ని కూడా బాగా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఆ రెడ్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో B12 ఎంత రిక్వైర్మెంట్ ఇప్పుడు మనిషికి. అవును, ఎర్ర తోటకూర కూడా ఎంత బాగా దొరుకుతుంది. ఎర్ర తోటకూర ఐరన్ రిచ్ ఉంటుంది. ఆ తోటకూర కూడా ఎర్ర తోటకూరగానే పేరేదాన్ని, ఎందుకంటే కనపడడం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఆ తోటకూర కూడా మధ్యాహ్నం లంచ్లో తీసుకోవడము, ఫ్రూట్స్ బాగా తీసుకోవడం మనకి సీజనల్గా. సో ఇవేమవుతాయి, ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి డ్రైనెస్ కానీ, తర్వాత మనకి బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ డెఫిషియన్సీస్ అన్నీ మనం ఫుల్గా మనం ఫ్రూట్స్ తింటున్నాము, లిమిట్గా అది కూడా అన్నీ తిందాం. ఒక్కరోజు ఒక్కో ఫ్రూట్ అన్నీ కలుపుకొని సలాడ్ లాగా చేసేసుకొని తినకండి. సో కాబట్టి ఒక్కరోజు ఒక ఫ్రూట్, ఈరోజు ఒక ఫ్రూట్ పెట్టుకున్నామంటే ఈరోజు కంప్లీట్గా జామకాయలు, రేపు పపాయా ఫ్రూట్, ఎల్లుండి పర్షమన్ ఫ్రూట్, అది రామ్ఫల్, అవతల ఎల్లుండి గ్రేప్స్, అలా తాగి తింటూ కొద్దిగా వాటర్ కూడా ప్రాపర్గా తాగుతూ, అండ్ రాగి జావ స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఏమనుకుంటున్నాం, పెయిన్స్ ఎక్కువ, స్కిన్ డ్యామేజ్ బాగా, హెయిర్ డ్యామేజ్ కూడా ఎక్కువ. బికాస్ 80% ఆఫ్ అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా కూడా అవ్వడానికి కారణం కూడా ఈ సీజన్లోనే కారణం. ఓహో, బేసికల్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఏ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే రాగి బ్రహ్మాండమైన ఇదండి. రాగి పిండిని మనం మంచిగా రాగి సంగటి చేసుకొని తినండి, రాగి జావలాగా చేసుకోండి, దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి, నువ్వులు కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ ఇవన్నీ వేసుకొని మంచిగా రాగి జావ తీసుకోండి. ఇంకా రాగి జావలో దానికి ఇంకొద్ది అడిషనల్గా మనం తోటకూర విత్తనాలు, మన రాజగిర సీడ్స్ అంటారు, మనం చాలా వీడియోస్లో చెప్పాం. రాజగిర సీడ్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ప్రాపర్గా ఉంటాయి. బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఇలాంటి పెయిన్స్ ఎవరున్నా సరే తోటకూర విత్తనాలు దొరుకుతాయి. దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని రాగి పిండి కొద్దిగా, ఈ పౌడర్ కొద్దిగా మంచిగా సంగటి చేసుకొని మధ్యాహ్నం పూట తినడం, జావలాగా చేసుకోవడం, చపాతీలాగా చేసుకోవడం, దాంట్లోకి ఇంకోటి అడిషనల్గా కొద్దిగా పాలకూర, మునగాకు, క్యారెట్, బీట్రూట్ తురిమేసి ఆ పిండిలో వేసుకొని మంచిగా 50% పిండి ఉంటుంది, 50% వెజిటేబుల్ ఉంటుంది, మంచి కలుపుకొని చపాతీ కానీ దోశ కానీ వేసుకొని తింటే
ఎక్కడ డెఫిషియన్సీస్ రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు. కానీ ఇవన్నీ టైం పెట్టాలండి తయారు చేసుకోవడానికి. ఎందుకంటే ఒకరోజు ఏదో చేసేసి వదిలేసేది కాదు. రోజు మనం 4 బాటిల్స్ నీళ్లు పెట్టుకోవాలంటే మీరు చెప్పినట్టు వాటికి కావాల్సిన రెడీ అంటే విషయాలు వస్తువులన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నిజం. బేసికల్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు సఫర్ మనం ఇన్ని రోజులు అయ్యే బదులు ఒక క్రమశిక్షణగా జస్ట్ పొద్దున్న లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేస్తే అన్నీ సర్దుమణుగుతాయండి మనకి. మార్నింగ్ లేచి డే స్టార్ట్ విత్ ఐస్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద నుంచి లేచే ముందే ఏమేం చేయాలనేది ప్రతిదీ ప్లాన్ ఉండాలి. ఈ పూటకి ఇది తినాలి, ఈ పూటకి ఇలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, ఏది వచ్చినా సరే మనం స్ట్రాంగ్గా నిలబడాలి. ఎవ్రీథింగ్ డే స్టార్ట్ విత్ ప్లానింగ్. అంతే కదా. మనం చేసే ప్రతి పని ఆ స్టార్టింగ్ ప్లానింగ్లోనే ఉండిపోవాలి. ఎండ్ విత్ కరెక్షన్. అదే నైట్ మనం మార్నింగ్ అనుకున్నాం కదా ప్రతిదీ, ఆ నైట్ పడుకున్నప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. నేను 10 పాయింట్స్ అనుకున్నాను, అన్ని కరెక్ట్ చేశానా లేదా, బ్యూటిఫుల్.